దుడా ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వనటుడా సర్వాధికారి ప్రభ అయా ఈ బుధవార దినమున బుద్ధిమందిగా కూడుకొని మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మాకు ఇస్తూ ఉన్నందుకు వందనాలు ప్రభా. నాయన ఆరాధించిన బిడ్డలను బట్టి వందనాలు, సాక్ష్యాలను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ మరి వాక్యం ద్వారా కూడా మీరు మమ్మల్ని బలపరచమని తండ్రి నాయన, మీ మార్గాల్లో మమ్మల్ని స్థిరపరచమని, ఈ కూడిక అంతా కూడా నాయన ఆది అంత తోడుగా ఉండి ఇంకా రావాల్సిన వారిని కూడా తోడుకురమ్మని ప్రభా. నా నోటిని మీ నోటి బూరగా వాడుకుని ఏ హృదయానికి ఏ మాట కావాలో ఆ మాటలతోటి మమ్మల్ని బలపరచమని, ధైర్యపరచమని, స్థిరపరచమని, మమ్మల్ని నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమె కోబోతూ ఉన్న అంశము నిలబడు, ఇంకా బలంగా నిలబడు, కష్టము శాశ్వతం కాదు, మన దేవుడు శాశ్వతము అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. నిజమే, మన పరిస్థితుల్లో మనము నిలబడగలగాలి. అది కష్టంలో, శ్రమలో, బాధలో, వ్యాధిలో, సమస్తంలో కూడా మనము నిలబడగలగాలి. నిలబడలేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది తొట్టిల్లుతున్నారు, తప్పిపోతున్న వాళ్ళు ఉన్నారు, ప్రభువుకి దూరంగా పారిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పారిపోతూ దూరంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలను మనం ఒకసారి తీసుకున్నట్లయితే, ప్రభువులో ఉన్నప్పుడు మా కష్టాలు ఉన్నాయి, మేము భరించలేకపోయాము అని అనుకుంటే, ప్రభువు లేని జీవితంలో కూడా కష్టాలు లేకుండా ఏమన్నా ఉన్నారా? ప్రభువు లేకపోయినా కష్టాలు ఉన్నాయి. అలాగే మరి వాళ్ళకి ప్రభువును కలిగి ఉన్నటువంటి వారికి, ప్రభువు లేనటువంటి వారికి వ్యత్యాసాన్ని మనం గమనించండి. మనలో ఒక నిరీక్షణ, విశ్వాసం, ధైర్యం, కంటికి కనిపించినటువంటి ఫలితాన్ని బట్టి మనం ప్రభు సన్నిధిలో అది మనం పొందుకున్నాము అని ప్రార్థిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. అది ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు జరిగిస్తాడు నా జీవితంలో అన్న ధైర్యం అది ఎలా వస్తుందనంటే, ఆత్మదేవునితో ఉన్నటువంటి సంబంధం, ఆత్మదేవునితో మనం కలిగి ఉన్నటువంటి సహవాసం. తప్పిపోతే ఇవన్నీ మనము కలిగి ఉండలేము. దేవునికి దూరంగా పారిపోయినంత మాత్రాన ఈ ధైర్యాన్ని మనం పొందుకోలేము. వ్యాధి బాధల్లో మనము నిరీక్షణతో లేచి నిటారుగా నిలబడలేము. విశ్వాసం లేదు కాబట్టి, ధైర్యం లేదు కాబట్టి. కనుక మరి కష్టంలో, నష్టంలో, శ్రమలో, బాధలో మనం ఎలా నిలబడాలి అంటే, ప్రభుతో నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. కష్టం వచ్చింది కదా, ప్రభువును కలిగి ఉన్నాను నేను, అయినప్పటికీ ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు, శ్రమలు, బాధలు అని మనం తప్పిపోవటానికి వీల్లేదు. ప్రార్థన ఆపటానికి వీల్లేదు. ఎంత వీరులుగా ఆయన మనల్ని మలుస్తూ ఉన్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎస్తేరు గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి, మొర్దెకైని చూసి మనం ఏం నేర్చుకోవాలి, మోషే గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి, ఏలియా గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి, మన రక్షకుడైనటువంటి యేసయ్య మానవుడిగా ఈ లోకానికి వచ్చి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, మనం ఎలా నిలబడాలి దేవుని సన్నిధిలో. కష్టం రాని వ్యక్తి లేడు, కష్టం లేని కుటుంబం లేదు, వ్యాధి బాధలు లేనటువంటి శరీరాలు లేవు కదా. ఎలీషా ఎంతో గొప్ప సేవకుడుగా నిలబడ్డాడు కదండి, రెండంతల ఆత్మతో నిలబడ్డాడు. ఏలియా చేసిన కార్యాల కంటే ఇంకా గొప్ప కార్యాలు చేసినటువంటి ఎలీషా మరణకరమైన వ్యాధితో బాధపడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. శరీరం మరి వీటన్నిటినీ కూడా భరించాలి, తప్పదు. ఎందుకయ్యా అని మన ప్రభుని అనేక మార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రశ్నించినటువంటి నోటితోనే ఎన్నో మార్లు స్తుతించేలాగా దేవుడు మనల్ని నిలబెట్టాడు కదండి. ఒక రాజుకే నిద్ర పట్టకుండా చేసినటువంటి ప్రార్థన, ఎర్ర సముద్రములో అనేక మంది జనాంగాన్ని నడిపించినటువంటి ప్రార్థన, అనేక మంది ముందు జనాంగము రాజులు మొత్తము కూడుకున్నటువంటి వాళ్ళ ముందు ఆకాశము నుంచి అగ్నిని కురిపించినటువంటి ప్రార్థన. మనం ఏం నేర్చుకోవాలండి ఆ ప్రార్థన చూసినప్పుడు?
మొదటిగా ధైర్యం తెచ్చుకోవాలి, మొదటిగా నిరీక్షణను తెచ్చుకోవాలి, విశ్వాసముతో కొనసాగటం నేర్చుకోవాలి, ఆత్మలో బలంగా ఉండాలి. నువ్వు శారీరకంగా భౌతికంగా ఎంత బలంగా ఉన్నా ఆత్మలో బలహీనంగా ఉంటే మనం పడిపోతాము. ఆత్మలో బలంగా ఉండాలి అనంటే ఈ వాక్యాన్ని మనము వినాలి, చదువుకోవాలి, దేవునితో సహవాసంలో ఉండాలి, కష్టంలో నష్టంలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనంటే నేను వెళ్ళలేకపోతూ ఉన్నానని కొన్ని పరిస్థితులు మనం మాట్లాడొచ్చు, కానీ ప్రభుతో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నిలబడతావు. అందుకే నిలబడు, ఇంకా బలంగా నిలబడు. కష్టం శాశ్వతం కాదు, నీ దేవుడు శాశ్వతమని నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క క్రియ ద్వారా, నీ విశ్వాసం ద్వారా ఈ లోకానికి నువ్వు ప్రకటించాలి. మన హృదయాల్లో భయం కాదు రాజ్యం చేయాల్సింది, మన హృదయాల్లో విశ్వాసం రాజ్యం చేయాలి. ఏముంది నా హృదయములని ఒకసారి మనం పరిశీలించుకున్నప్పుడు ఒక్కొక్కసారి భయం కూడా మనల్ని అటాక్ చేస్తూ ఉంటుంది. ఏది చేత కాని వారిలాగా మనల్ని పడేస్తా ఉంటుంది. కానీ భయం ఏలుబడి చేయటానికి వీల్లేదు. మన హృదయాలను విశ్వాసం రాజ్యం చేయాలి. ఆ విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ మన ఆత్మీయ యాత్రలో ముందుకి కొనసాగాలి. ఎస్తేరు గారు ముందుకే చేసినటువంటి ఆ ప్రార్థనకి రాజుకి ఒక రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదంట. అది నిద్రలేమి కాదండి, అది ఒక సమాధానం, ప్రభువు పంపించినటువంటి సమాధానం, ఒక వ్యక్తి రక్షణ. మరి మనం చేసేటటువంటి ప్రార్థన కూడా రాజుల హృదయాలను కదిలించగలదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్ముతున్నామండి ఈ సత్యాన్ని? ఎంతమంది నమ్ముతున్నాం? మనం నమ్మాలి, విశ్వాసముతోటి మనం ప్రార్థన చెయ్యాలి. అది కుటుంబానికి సంబంధించి, సంఘానికి సంబంధించి, సమాజానికి సంబంధించి కూడా దేవుడు కార్యం చేయడానికి సమర్థుడు. మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. ఇలాంటి బలమైనటువంటి ప్రార్థన మరి మన జీవితాల్లో మనం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు బలమైనటువంటి కార్యాలను మనము చూడగలుగుతూ ఉన్నాం. నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అనిపిస్తుంది, ప్రభువా నేను చేసే ప్రార్థనకే మీరు బదిలిచ్చారు అని అనుకుంటే నిజంగా నేను ఎంత ప్రార్థన చేశానయ్యా. నేనేమో అంత ఎక్కువ ప్రార్థన పర్రాలు కూడా ఏం కాదు కదా ప్రభు. కానీ మా ఎడల మీకున్న చిత్తము ప్రణాళికను చూసినప్పుడు ఆయన మోకరింప చేస్తాడండి, మనల్ని మోకరింప చేస్తాడు. ఆ సమయానికి హృదయంలో భారాన్ని కలుగు చేస్తాడు, పట్టుదలను కలుగు చేస్తాడు, కూర్చోబెడతాడు. నిన్ను నన్ను పనికిరాని వాళ్ళలాగా నిలబెట్టట్లేదు, పనికొచ్చే పాత్రలుగా నిలబెట్టి అనేక మంది ముందు సాక్ష్యంగా నిలబెడుతున్నాడు. ఈ గొప్ప విశ్వాస వీరులను చూసి మనం ఏమి నేర్చుకోవాలి? మొదటిగా పౌలు గారు అయితే ఒక మాట అంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, సౌఖ్యము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెలకుగా ఉండుడి, విశ్వాసం అందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఎక్కడ మెలకుగా ఉండాలి? విశ్వాసం అందు నిలకడగా ఎలా ఉండాలి? పౌరుషము గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు ఎలా బలవంతులుగా ఉండాలి, ఎప్పుడు పౌరుషం గలవారంగా ఉండాలి? మన జీవితంలో ఏమి సంభవించినప్పుడు మాత్రమే మనం దీనిని అనువదించుకోవాలండి. ప్రతి పరిస్థితుల్లో కూడా మన ప్రార్థన జీవితానికి ఈ వాక్యాన్ని ఆమోదించుకోవాలి. మెలకుగా ఉండాలి. మన జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిలో జ్ఞానం కలిగి, మెలకువ కలిగి మనము ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగగలిగి ఉండాలి. కష్టం వస్తుందా, శ్రమ వస్తుందా, బాధ వస్తుందా, అన్నిటికీ ఒక మార్గం ఉంది. దేవుడు మార్గాలు మూసివేయట్లేదు. మూసి ఉన్నటువంటి ఆ తలుపులను కూడా ఆయన తెరవగలడు. మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదండి. ఇత్తడి తలుపులను పగలగొడతాను అని యెషయా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన చేయగలడు. మరి నువ్వు నమ్ముకున్నటువంటి విశ్వాసిగా నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మలో మెలకువగా ఉండగలుగుతున్నావా? శ్రమలో ప్రవేశింపకుండానట్లు ఆత్మలో మెలకువ కలిగి ప్రార్థన చేయడి అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది మనకి.
శరీరం బలహీనమే, కానీ ఆత్మలో మనం మెలకువ కలిగి ఉండాలి. పరిస్థితులను బట్టి జ్ఞానం కలిగి మనం ముందుకు వెళ్లే విధంగా మనము మెలకువ కలిగి ఉండాలి. అది కుటుంబంలో కావచ్చు, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, భౌతికంగా కావచ్చు. అన్ని విషయాల్లో కూడా మెలకువతోటి మనం ముందుకి కొనసాగగలగాలి. అలాగే విశ్వాసమందు నిలకడగా ఉండండి అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. విశ్వాసమందు ఈ దినాల్లో నిలకడత్వం ఉండట్లేదు, స్థిరత్వం ఉండట్లేదు. ప్రభు మేలులు చేసినంత కాలము కూడా సంతోషంగానే ఉంటూ ఉన్నాం, కానీ కొంచెం కష్టం వచ్చేసరికి ఆ విశ్వాసము మరి తడబడుతూ ఉంది. అందుకే కష్టం వచ్చినా కానీ నువ్వు భయపడొద్దు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు అని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. నువ్వు జలముల్లో పడి వెళ్ళినా, అగ్నిలో పడి వెళ్ళినా, నదుల్లో పడి వెళ్ళినా కానీ అవి నిన్ను ఏమీ చెయ్యవు. నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నా సొత్తు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే విశ్వాసంలో నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారిగా ఉండాలంటున్నాడు. ఇంకొక మాట ఎంతగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉందంటే మాట, పౌరుషం గలవారై ఉండాలంటే. ఏ విషయంలోనంటే విశ్వాసంలో పౌరుషం గలవారమై ఉండాలి, ఆత్మీయతలో పౌరుషం గలవారమై ఉండాలి. లోకానుసారమైనటువంటి విషయాల్లో కాదు, మనం పౌరుషం గలవారమై ఉండాల్సింది. ఈ ఆత్మీయత మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంది. వినయాన్ని నేర్పిస్తూ ఉంది, విధేయతను నేర్పిస్తూ ఉంది, తగ్గించుకోవటం నేర్పిస్తూ ఉంది, ప్రేమించటం నేర్పిస్తుంది, క్షమించటం నేర్పిస్తుంది. ఇవన్నిటిలో కూడా పౌరుషం గలవారమై ఉండాలి. నేను క్షమించలేకపోతున్నాను, నేను ప్రేమించలేకపోతూ ఉన్నాను అనే విషయంలో, మరి ఆ విషయంలో కూడా మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ధైర్యంగా కాదండి. ఇప్పుడు యేసు ప్రభు వారికి శిలువ శ్రమలు ఉన్నాయని ఆయనకు తెలీదా? ఆయనకు తెలుసు. ఆ శిలువ శ్రమ అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకు తెలుసు. ఎన్ని గాయాలు ఆయన భరించాలో తెలుసు, ఎన్ని అవమానాలను భరించాలో ఆయన తెలుసు. అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపుల మధ్యకు వచ్చి జీవించాలి అని అంటే ఎంత కష్టమో ఆయనకు తెలుసు. కానీ అన్నిటినీ కూడా భరించాడు అని అంటే ఏం కలిగి ఉన్నాడు? ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ధైర్యం కావాలనండి, మరణించటానికి కూడా ధైర్యం కావాలి. మరణం అంటే భయపడేటటువంటి పిరికి వారంగా ఉన్నటువంటి మన మధ్యకు వచ్చి మరణం పైన విజయాన్ని ఇచ్చి ధైర్యంగా బ్రతకండి, బ్రతికినంత కాలము మరణించినా కూడా మీకు అక్కడ బ్రతుకుంది అని చెప్పిన తండ్రి బిడ్డలుగా మనం ఎలా ఉండాలో తెలుసా? ఆత్మీయతలో పౌరుషం కలిగి మనము వెళ్ళగలగాలి, నిలబడగలగాలి. అది మరి పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. బలవంతులై ఉండుడి అని అంటూ ఉన్నారు. బలహీనులుగా, ప్రతి విషయంలో కూడా బలహీనులుగా పడిపోయేటటువంటి తత్వం మనలో ఉండటానికి వీల్లేదు. కొన్ని పరిస్థితులు చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి ఏదైనా సరే మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి, మన హృదయాన్ని కృంగతీస్తూ ఉంటాయి, మన మనసుని, మన తలంపుని, మన ఆలోచనలను మరి కంపింపచేస్తూ ఉంటాయి. ఈ సమయంలో మనం బలంగా ఉండగలుగుతూ ఉన్నామా? దేవుని వాక్యం రెండంచెల వాడిగల ఆత్మ ఖడ్గం కదండి, చెప్పేవారిని వినేవారిని కూడా సరిచేస్తూ ఉందని ప్రతిరోజు కూడా చిన్న వాక్యాన్ని నేను షేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం నా హృదయాన్ని కూడా గుచ్చుతూ ఉంది. ఆ వాక్యం ద్వారా నేను కూడా బలపడుతూ ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలో ఆ ధైర్యాన్ని నేను కూడా పొందుకుంటూ ఉన్నాను. వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఆశ. వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును కూర్చున్న మాటల వలన కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే రెండంచెల వాడిగల ఈ ఆత్మ ఖడ్గం నిన్ను, నన్ను, మనల్ని కూడా ఎలా చేయాలి? బలపరచాలి, బలం పొందుకోవాలి. మనము మన నరాల్లో కూడా మరి ఇమిడిపోవాలి ఆ ధైర్యము. అటు రీతిలో మనం బలవంతులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. బలహీనతల మధ్యలో, శత్రువుల మధ్యలో, కష్టాల మధ్యలో, వ్యాధి బాధల మధ్యలో ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు, మనం ఎలా ఉండాలో ఆ రీతిలో మలుస్తూ ఉన్నాడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన బిడ్డలకు మనం నేర్పించాల్సినటువంటి ఆ ధైర్యాన్ని ఆత్మీయ తండ్రిగా ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నాడు. శాశ్వతం కానటువంటి ఈ లోకములో అతిథులుగా ఉండటానికి, కొంతకాలం మాత్రమే అతిథులుగా ఉండటానికి వచ్చిన ఈ లోకములో వాటికే మనం ఇంతగా పోరాటం కలిగి ఉంటే పరలోక రాజ్యం కొరకు మనం ఎంతగా పోరాటం చేయాలండి.
మన యొక్క సొంత రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఎంతగా బలవంతులై ఉండాలి. కొంతకాలమే ఇక్కడ అతిథులుగా వచ్చాము, వెళ్ళిపోవాలి ఒక దినాన. ఈ శ్రమలన్నీ మనమే వెళ్ళిపోతూ ఉంటే ప్రభు దగ్గరికి, ఈ శ్రమలన్నీ కూడా శాశ్వతమా? ఈ కష్టాలన్నీ శాశ్వతమా? ఈ వ్యతిరేకతలు, ఈ నిరాకరణలన్నీ శాశ్వతమా? అవమానముల నిందలు శాశ్వతమా? కానీ నువ్వు జీవించిన జీవన విధానం శాశ్వతంగా నిలబడిపోతుంది. మనం ఈ లోకాన్ని విడిచినా మనం జీవించినటువంటి ఆ విశ్వాస భరితమైన జీవితము అనేక మందికి సాక్ష్యంగా నిలబడుతుంది. నీ విశ్వాసంలో నువ్వు ఎలా ఉన్నావు అని మనం ప్రశ్నించినప్పుడు, నేను పౌరుషం గలదానిగా నేను ఉన్నాను, నేను బలవంతురాలిగా ఉన్నాను, నా విశ్వాసంలో నేను నిలకడగా ఉన్నాను, నేను మెలకుగా ఉన్నానని చెప్పగలిగినటువంటి ఆత్మీయ స్థితిని, ఆత్మీయ పరిపక్వతను మనము కలిగి ఉండాలి. మరుక్షణం ఎలా ఉంటుందో తెలియనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. గడ్డు దినాలు, భయంకరమైనటువంటి చెడు దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నీకు ఇచ్చినటువంటి ఈ సమయము, నీకు ఇచ్చినటువంటి ఈ క్షణంలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? బలంగా ఉందా? నిరాశతో పడిపోతూ ఉన్నావా? కష్టం నీ తలుపు తట్టినప్పుడు దేవుడు లేడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, నీ నావలో ఉన్నాడు. యేసు ప్రభు నావలో ఉన్నప్పుడు ఎవరిని గద్దించాడు? ముందుగా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచూ ఉన్నారని మొదటిగా శిష్యులనే ఆయన గద్దించడం జరిగింది. మన జీవితంలో కూడా మొదటిగా తలుపు తట్టేటటువంటిది ఏంటో తెలుసా? అవిశ్వాసము, భయము. వీటన్నిటి నుంచి కూడా మనము బయటికి రావాలి. వీటన్నిటి నుంచి కూడా మనము ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని మనం పొందుకోవాలి. అది ప్రభువులో మాత్రమే ఉంది. లోకంలో ఎక్కడ కోట్లు పోసుకొనుకున్నా వచ్చేది కాదండి అది. నువ్వు 10 మందిని కాపలా పెట్టుకొని, ఆ సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకొని నువ్వు ఉన్నప్పటికీ వాళ్ళు నిద్రపోతారు. కోట్లు ఉన్నాయి కదా, చుట్టూ గన్మెన్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నిద్రపోతాము అని అనుకోవటానికి లేదు. వాళ్ళు నిద్రపోతారు ఏదో ఒక సమయంలో. నీ హృదయంలో ఆ భయము అలాగే ఉంటుంది. ధనం ఉన్నా ఏం లాభం, జ్ఞానం ఉన్నా ఏం లాభం కదా. దేవునితో కలిగి ఉన్న ధనము, దేవుడితో ఉన్నటువంటి ఆ జ్ఞానము మన జీవితాలకి సురక్షితం. అదే ప్రసంగి గ్రంథంలో ఈయన సొలొమోను గారు మాట చెప్తాడు. 1వ అధ్యాయము 18వ వచనం. జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖం కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. 17 నుంచి చదువుతున్నాను. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియో గాలికై ప్రయాసపడుడియే అని తెలుసుకుంటుని, విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును. విస్తారమైన జ్ఞానము చేత అంట విస్తారమైన దుఃఖము కలుగుతుందంట. అనేక విషయాలు తెలుసుకున్నందువలన ఏం జరుగుతుంది? ఇక్కడ దుఃఖం కలుగుతుందంట. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును అని అంటూ ఉన్నాడు. అంటే ఈయన అనుభవపూర్వకంగా రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఎంత విద్యను నువ్వు కలిగి ఉన్నా, దేవుడు లేకపోతే అది నీకు దుఃఖాన్ని కలుగు చేస్తుంది అని ఈయన ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిని కలిగి ఉన్నటువంటి ఆ జ్ఞానము, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ఆ విద్య మన కష్టాల్లోనూ, మన పరిస్థితుల్లోనూ, అన్ని విషయాల్లో కూడా మనకి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన లేకపోతే సమస్తము వ్యర్థమే అని ఆయన చెప్తున్నాడండి సొలొమోను గారు. తప్పిపోయినప్పటికీ ఆయన రాసినటువంటి ఈ గ్రంథంలో తప్పిపోయినటువంటి ఆయన దుఃఖాన్ని ఈ గ్రంథాల ద్వారా మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. నిజమే కదా, దేవుడు లేకుండా మనం ఎన్ని కలిగి ఉన్నా కానీ అది వ్యర్థమే. నేను భయపడుతూ ఉన్నాను, నాకు దుఃఖం కలుగుతూ ఉంది అని అంటే మరి మనల్ని మనము పరిశీలించుకోవాలి. మనం ఒకవేళ దుఃఖపడినా ధైర్యం తెచ్చుకుంటాం, మరలా లేచి ప్రార్థన చేస్తాం. ప్రభువా నువ్వే, ప్రభువా దిక్కు నువ్వే, నాయన నువ్వే చేయాలయ్యా అని ప్రార్థన చేసుకుని ఒక భరోసా ఇచ్చాడు తండ్రి. దిక్కు లేకుండా మనల్ని విడిచిపెట్టలేదు. అనాథలుగా మిమ్మల్ని నేను విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానం చేసిన రీతిలో ప్రతి కష్టంలో, ప్రతి పరిస్థితిలో మరి ఆయన సన్నిధికి వెళ్ళే గొప్ప భాగ్యం ఇచ్చాడు.
మరి ఎక్కడికి వెళ్తామండి ఈ లోకంలో మనం, చెప్పండి? ఆయన దగ్గరికే వెళ్తాం. ఎప్పుడు పడితే అప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి, తండ్రి నా పరిస్థితి ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా అని మనము చెప్పుకోగలుగుతూ ఉన్నాము. అలాగే మరి ఎస్తేరు గారు కొత్తగా చేసినటువంటి ఆ ప్రార్థన కంట రాజుకు ఒక రాత్రంతా కూడా నిద్ర పట్టలేదంటండి. ప్రార్థన చేసిన గొప్ప కార్యము ఒక రాజు హృదయాన్ని మలిచింది, ఒక వ్యక్తికి రక్షణ కలుగు చేసింది, దుష్టుడు నశించిపోయే విధంగా చేసింది. ఆ రోజు ఎస్తేరు మొత్తకే చేసిన ప్రార్థనకే రాజు మేలుకున్నాడు అని అంటే, ఈ రోజు మేం చేస్తే కూడా రాజులకి నిద్ర పట్టకుండా చేయగలమా? పరిస్థితులు నిలవకుండా చేయగలమా? శత్రువులు పారిపోయే విధంగా చేయగలమని మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా మనం చేయగలము. మనం ప్రార్థన కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మనం చేయగలము. నమ్మకముతో, విశ్వాసముతో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మనం చేయగలము. వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మన జీవితంలో కూడా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే విశ్వాసంలో నిలబడాలి, అందుకే ధైర్యంగా నిలబడాలి, అందుకే పౌరుషం గలవారిగా మనం నిలబడాలి, అందుకే బలవంతులుగా మనం నిలబడాలి. పడిపోయే వారంగా ఉండటానికి వీల్లేదు. ఎస్తేరు గ్రంథము ఎవరన్నా తీస్తే చదవండి. ఎవరన్నా ఉన్నాయా? బైబిల్స్ దగ్గర ఉన్నాయా? నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను తెరుపాను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా అని అడుగ్గా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. చూడండి, రాజ్యంలో ఏం జరుగుతున్నాయో ఆయన తెలుసుకుంటున్నాడండి. ఎప్పుడో కానీ అంటే వాళ్ళకి భార్యలు అనేక మంది ఉండేవాళ్ళు. ఒక భార్యని కలవాలి అని అంటే ఒక సమయం పెట్టేవాళ్ళు. అది కూడా ఆయన యొక్క ఆజ్ఞ లేకుండా కలవటానికి వీల్లేదు. మరి వీరు చేసినటువంటి ప్రార్థన, మొర్దెకై ఒక పక్కన, ఎస్తేరు గారు ఒక పక్కన చేసినటువంటి ఆ ప్రార్థన అంట ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున అట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిలబడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు నిలబడు, ఆయన మార్గాలు సరళం చేస్తాడు. నువ్వు నిలబడు, శత్రువుతోటి ఆయన యుద్ధం చేస్తాడు. ఇదే కదండి మన జీవితంలో కావాలి. మన కనులు ఏం చూడాలి? యుద్ధము చేయటం చూడాలి. ఎవరు? మన పక్షంగా ఉన్నటువంటి యెహోవా యుద్ధం చేస్తూ ఉంటే అతలాకుతలం కుదిపేస్తూ ఉన్నటువంటి శత్రువు పారిపోవటం మన కనులు చూడాలి. మోషే గారు చేసిన ప్రార్థన, మోషే గారు చూపించినటువంటి వినయము ఇశ్రాయేలీయులను ఎలా నడిపించింది? ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిపించిన రీతిని మనం చూస్తూ ఉన్నాం. మనల్ని కూడా అబురద నేలలో, ఐసుత నేలలో పడి ఎళ్ళమని దేవుడు మనల్ని 14వ అధ్యాయము 21-22 వచ్చింది. ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మార్గం లేదు, కానీ మార్గాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆ నిలబడినటువంటి మోషే గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలండి? కుటుంబంలో కొంతమంది మంచినే మనము నిలబడలేము, పరిస్థితులకి తల్లడిల్లిపోతాం. మరి ఎంతమంది అండి? వాళ్ళు లక్షల మంది ఉన్నారు, అందరు తలా ఒక మాట. మనలో కూడా ఆ భయం ఉంటది. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో అన్నట్టు. ఏంటంటే వాళ్ళు ఆ భయంలో శత్రువు తరుముతూ ఉన్నాడు అన్నటువంటి ఆ యొక్క భయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి కూడా మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండు కదా, అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావని మోషే గారిని ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండేవాళ్ళు, సణుక్కుంటూ ఉండేవాళ్ళు. అది ఏంటో తెలుసా అండి? బలహీనత, ఆ భయము, ఆ బానిసత్వములో జీవించి ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చినా గాని ఆ బానిసత్వాన్ని మర్చిపోవట్లేదు, ఆ భయాన్ని మర్చిపోవట్లేదు. విడిచిపెట్టాలి, ఆ భయాన్ని విడిచిపెట్టాలి. ఇది గుర్తు చేసుకోవాలి. నేను బయటికి వచ్చాను అనేది గుర్తు చేసుకోవాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే దీనికి అనువదించినటువంటి ఉదాహరణ. మా ఇంట్లో టీవీ పాడైపోయింది. అది ఒకసారి ఆన్ చేసి కొంచెంసేపు చూసిన తర్వాత
ఆఫ్ చేసాము అని అంటే మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అయ్యేది కాదు. ఇలా కొంతకాలము అలాగే నడిపించాం. మళ్ళీ కొంత సమయం ఇచ్చి ఆన్ చేస్తే ఆన్ అయ్యేది అనమాట. సరే, ఎప్పుడన్నా టీవీ పెట్టుకొని చూడటానికి కూడా, దేవుని పాటలు పెట్టుకోవటానికి కూడా లేదు. మరి నేను ఒంటరిగా ఇంట్లో ఉంటూ ఉన్నాను కదా, నాకు టీవీ కావాలి అని అన్నప్పుడు సరేనని ఆయన కొత్త టీవీ తీసుకున్నారు. పాత టీవీ తీసి పక్కన పెట్టారు, కొత్త టీవీ తీసుకొని అక్కడ పెట్టారు. మనిషి మనస్తత్వం, స్వభావం, అందులో ఉండి 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 వచ్చినటువంటి ఆ వ్యక్తి స్వభావం ఎలా ఉంటుందో నాకు ఈ వాక్యం జ్ఞాపకం చేసిందండి. ఇశ్రాయేలీయులు కూడా మరి అలాగే కదా అన్నారు, మేము ఐగుప్తులో ఉంటేనే బాగున్నాము, కీరాకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము అని అన్నారు. అలాగే మరి ఈ టీవీ కూడా, ఇది కొత్త టీవీ, చక్కగా పనిచేస్తుంది దానికంటే కూడా. అయినా సరే ఎక్కడో భయం, అది ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయాలంటే భయం వేసేది అన్నమాట. మేమిద్దరం అదే అనుకుని నవ్వుకున్నాం, నేను అదే మాట అనుకుని. అది కొత్త టీవీ కదా, అయినా మళ్ళీ మనల్ని అదే బలహీనత. ఇలాగే ఇశ్రాయేలీయులు కూడా అప్పుడు అలాగే చేశారు. ఈ మనిషిలో ఉండే స్వభావమే అది. ఇంకొక ఉదాహరణ చెప్పనండి. నేను మా అత్తగారికి నేను సేవ చేసిన విధానాన్ని బట్టి, ఆవిడ చనిపోయిన తర్వాత కూడా పడుకొని నిద్రపోతూ ఉన్నా, చనిపోయింది, అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, ఇంటికి వచ్చాము, నిద్రపోతూ ఉన్నాను. ఆ నిద్రలో నాకు ఏంటో తెలుసా అండి, ఒక మనసు 8 అయిపోతా ఉంది, లేచి టిఫిన్ పెట్టలేదు, ఆవిడకి టైం టిఫిన్ పెట్టాలి కదా అని ఒక ఆలోచన గుండెల్లో ఎక్కడో దడమని నాకు ఒక టెన్షన్ అనమాట. అంటే లేట్ అయిపోతా ఉంది, టైంకి పెట్టాలి, మళ్ళా మాట రాకూడదు, మళ్ళా వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు కదా, ఎక్కడ గొడవలు రాకూడదు. ఇదన్నిటిలో నా హృదయము అక్కడ నలిగి 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 వచ్చినటువంటి ఆ హృదయం ఆ భయంలో ఇంకా ఉండిపోయింది. ఆ భయం నుంచి, ఆ బానిసత్వం నుంచి మనం బయటికి రావాలి. అప్పుడు నాకు అది అర్థమైపోయింది, నేను ఇంకా అక్కడే ఉన్నాను, బయటికి రావాలి. దేవుడు విడుదలిచ్చాడు, దేవుడు మార్గాన్ని సరళం చేశాడు, మనం అక్కడే ఉండిపోవటానికి వీల్లేదు, బయటికి రావాలి. ప్రతి మనిషి జీవితంలో కూడా జరిగేది ఇదిగో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ భయం ఉంటది ఖచ్చితంగా. ఆ భయాన్ని మనము జయించాలి. పిల్లలు ఏం చేస్తారు, భర్త ఏం చేస్తాడో, లేకపోతే కుటుంబంలో రేపు పొద్దున పరిస్థితులు ఏమవుతాయో, ఈ భయాందోళనల నుంచి మనము బయటికి రావాలి. నిజ దేవుణ్ణి, సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ధైర్యంతో మనము నిలబడాలి దేవుని సన్నిధిలో. అది కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, ప్రతి స్థలంలో కూడా మనము నిలబడాలి. మోషే గారిలా నిలబడాలి, ఎస్తేరు వలె నిలబడాలి, మొర్దెకై వలె నిలబడాలి. ప్రాణం మీదకు వచ్చినా సరే ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు సన్నిధిలో నిలబడాలి. ఇదే ఆత్మీయ జీవితము, ఇదే విశ్వాసభరితమైన జీవితము. నీ కష్టం శాశ్వతం కాదు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా అనేక మార్లు ఇది కష్టం కాదు అని మనం అనుభవపూర్వకంగా చూసాము. మరణకరమైన వ్యాధుల్లో నుంచి తప్పించాడు, అపాయముల నుంచి తప్పించాడు, అపనిందల నుంచి తప్పించాడు, నిందల నుంచి తప్పించాడు. ఈ రోజు ఈ రీతిలో మనల్ని సంతోషంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఈ సంతోషంలో నీకు బాధలే లేవా అని ప్రశ్నించుకుంటే లేవా అండి? ఉన్నాయి. కానీ ఎలా సంతోషంగా ఉంటున్నాం? ఎందుకు సంతోషంగా ఉంటున్నాం? సర్వశక్తివంతుడైన దేవుని యందు మనకున్న నమ్మకము, మనం పెట్టినటువంటి ఆ విశ్వాసము. అందుకే విశ్వాసి నువ్వేం చేయాలో తెలుసా? నిలబడు, అంతము వరకు నిలబడు. కష్టం వచ్చిందా, ఇంకా బలంగా నిలబడు. శత్రువు వచ్చి ఎదురుగా నిలబడ్డా, వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించుకొని బలవంతుడిగా నిలబడు. యుద్ధం చెయ్యి. బ్రతికితే బ్రతుకుతావు, పోతే దేవుని దగ్గరికి పోతావు. ఏంటంట ఈ బ్రతుకు అర్థం అని ఒకసారి ఆలోచిస్తే ఏంటండి, 100 సంవత్సరాలు బ్రతికి ఒక హిస్టరీ లేకుండా చనిపోయినా బ్రతికినా ఒకటే కదా. బ్రతికారండి వాళ్ళు. ఆ బ్రతుకు వాళ్ళు లేకపోయినా సరే ఇక్కడ సాక్ష్యంగా ఉందండి. శత్రువుని గడగడగడ వణికిచ్చారండి. మా గృహములో ఆ యొక్క మార్గంలో నుంచి, ద్వారబంధంలో నుంచి లోపలికి రావాలంటే శత్రువుకి గడగడ వణుకండి.
అది చెప్పుకునేలాగా బ్రతకాలి విశ్వాస జీవితం అని అంటే. అందుకే నువ్వు నిలబడు, నువ్వు నిలబడు, నిలబడు. నీ కష్టాలు వచ్చినా సరే నువ్వు నిలబడు. ప్రాణం పోతుందన్నా సరే నిలబడు. నీకు ప్రాణం పోసిన దేవుడు వ్యర్థంగా నీ ప్రాణం పోతుంటే చూస్తూ ఉంటాడా? యుద్ధము యెహోవాదే. ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసినప్పుడు శత్రువులు ఏం చెప్పుకున్నారండి? ఇశ్రాయేలు పక్షంగా యెహోవా యుద్ధం చేస్తున్నాడు, పారిపోదు రెండని శత్రువు చెప్పుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలా చెప్పుకోవాలి మన జీవితంలో. చనిపోయినా మనకు ఒక బ్రతుకుందని చెప్తున్నాడు. చనిపోయినా మనకు ఒక జీవితం ఉందని యేసయ్య చెప్తూ ఉన్నాడు. యేసయ్యతో నువ్వు నిలబడాలి. యేసయ్య సన్నిధి కొరకు నువ్వు నిలబడాలి. యేసయ్య రాజ్యం కొరకు నువ్వు నిలబడాలి. కష్టంలో నిలబడాలి, శ్రమలో నిలబడాలి, వ్యాధి బాధల్లో నిలబడాలి. నిలబడు, నిలబడు, నిలబడు. ఎంత కాలము నిలబడాలో నిలబడు. ప్రభు మనకు చెప్తున్నటువంటి మాట. మనల్ని మనం బలపరుచుకోవాలి. చావును సైతం ఆనందంగా అంగీకరించాలి, స్వీకరించాలి. యేసయ్య ఆనందంతో కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఈ ప్రాణ త్యాగము మన ప్రాణం పోయేటటువంటి ఆ దినము ఎలా ఉండాలో తెలుసా? ఆనందంతో మన ఆత్మను ప్రభువుకు అప్పగించే విధంగా మన బ్రతుకులు ఉండాలి, ఈ లోకంలో ఉండాలి. ఎవరు వచ్చి మనల్ని ఎంకరేజ్ చేయరండి. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. వాక్యాన్ని వినాలి, వాక్యం ద్వారా బలపరుచుకోవాలి. వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని తినాలి, ఆత్మలో బలం తెచ్చుకోవాలి. నీ పరిస్థితులు నీ కళ్ళ ముందు నిన్ను ఎక్కిరిస్తూ ఉన్నా, నిన్ను అవహేళన చేస్తూ ఉన్నా ధైర్యంగా నిలబడాలి. ఎందుకో తెలుసా? ఈ క్షణము నువ్వు నిలబడ్డావు దేవుని కొరకు, అది దేవునికి ముఖ్యము. రేపటి దినము దేవుని చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. మనం మంచివారమనా, మనం గొప్పవారమనా బ్రతుకున్నాము? కాదండి, కేవలం దేవుని కృప చొప్పున మనము బ్రతుకున్నాము. బలవంతులుగా బ్రతకాలి, బలమైన ప్రార్థన చేసేటటువంటి వీరులుగా బ్రతకాలి. ఈ లోకం మనకి వ్యతిరేకం, ఈ లోకం మనకి ఎంతో నిరాకరణ చూపిస్తుంది. కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు దేవునితో కలిసి నడుస్తూ ఉన్నావు. ఇత్తడి తలుపులను పగలగొడతానని దేవుడు వాగ్దానం చేశాడు. మెట్టగానున్న స్థలములను సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి పొడి నేల మీద ఆయన బిడ్డల్ని నడిపించాడు. ఎరుకో గోడలను పగలగొట్టాడు. యోర్దాను నదిని రాశిగా కూర్చాడు. ఈ గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసులుగా మనం ఎలా ఉండాలి? పరిస్థితుల్లో నిలబడాలి. పడిపోతున్నటువంటి హృదయాలు ఎన్నో, కృంగిపోతూ ఉన్నటువంటి హృదయాలు ఎన్నో. పడిపోవారందరినీ కూడా దేవుడు ఉద్ధరించే దేవుడుగా ఉన్నాడు. వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన పట్టుకుని లేపుతుంటేనే ఈ రోజు మనం నిలబడగలుగుతూ ఉన్నాం. నీ శక్తి నా శక్తి మన శక్తి కాదండి మనల్ని నిలబెడుతుంది. దేవుని శక్తి మనల్ని నిలబెడుతూ ఉంది. ఎస్తేరు చేసిన ప్రార్థన, మొర్దెకై చేసిన ప్రార్థన ఒక రాజు హృదయాన్ని నిద్ర పట్టకుండా చేసింది. రాజ్య గ్రంథాన్ని చూసి ఏం జరుగుతుంది రాజ్యములని తెలుసుకునే విధంగా చేసింది. మోషే చేసినటువంటి ప్రార్థన ఆయన బిడ్డలను, ఇశ్రాయేలులందరినీ కూడా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేపించి మరి ఆ యొక్క పొడి నేల మీద నడిపించినటువంటి చరిత్ర యుగ యుగాలకు కూడా చదువుకుంటూ ఉన్నాము. ఇంకొక భక్తుడు ఇంకొక గొప్ప చరిత్రను సృష్టించాడు. ఏంటండి? ఏలియా గారు కూడా గొప్ప చరిత్రను సృష్టించాడు. మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా అయ్యా వర్షాలు లేవయ్యా, వర్షాలు దయచేయండి అయ్యా, అయ్యా వర్షాలు లేవయ్యా, వర్షాలు దయచేయండి అంటే దేవుడు వర్షాలు ఇస్తూ ఉన్నాడు. పంటలు పండుతూ ఉన్నాయి, చక్కగా మరి ఆహారానికి పనికొస్తూ ఉన్నాయి. బావుల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు, నదుల్లో నీళ్లు, మరి ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అగ్ని కురిసిందా? ప్రార్థనతోటి అగ్నిని కురిపించినటువంటి ఏలియాని చూసి మనం ఏం నేర్చుకోవాలి? అందుకే మనం నిలబడాలి. మనం పడిపోయే స్థితిలో ఉంటున్నాం కాబట్టి నేర్చుకోలేని స్థితిలో ఉంటున్నాం. అలా ఉండటానికి వీల్లేదు. నిలబడు, నేర్చుకో, నడుగు. ప్రభుకి, ఆయన నామానికి ఘనత మహిమ తెచ్చే వారంగా మనం నిలబడాలి. 1 కింగ్స్ 18వ అధ్యాయము 37, 38. నేను అంతా చదవట్లేదు, ఆ అధ్యాయం అంతా చదవాలి. చదువుకుంటే
18వ అధ్యాయము 37, 38 చదువుతాం. నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను ముగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేశారు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, యెహోవా అయిన నీవే నా దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా ప్రార్థన చేస్తా ఉన్నాడంటండి. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను ముగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసిన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి చేసిన ప్రార్థన ఆకాశము నుంచి అగ్నిని కురిపించటం మనం చూస్తా ఉన్నాం కదా. అక్కడ మొత్తాన్ని సమస్తాన్ని కూడా బుగ్గి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏలియాను చూసి ఏం నేర్చుకోవాలి మనం? యేసయ్య అక్కడ కలవరి శిలువ మీద ఉండి సమాప్తమైనదని ఆయన చెప్పుటలో ఉన్నటువంటి ఆ విజయ ఘోషణ చూసి మనం ఏమి నేర్చుకోవాలి? సమాప్తమైనదని అంటే నేను మరణమైపోతూ ఉన్నాను అన్నటువంటి ఓటమి కాదు, నేను విజయాన్ని సాధించానన్న విజయ ఘోష ఈ ప్రపంచానికి వినిపించాడు ఆయన. కష్టం వస్తుందని తెలుసు, బాధ వస్తుందని తెలుసు, కన్నీళ్ళు వస్తాయని తెలుసు, అవమానాలు వస్తాయని తెలుసు, నిందలు వస్తాయని తెలుసు. ఆయన నిలబడ్డాడు. యేసయ్య నిలబడ్డాడు. ఆయన బిడ్డలైనటువంటి వాళ్ళు అనేక మంది ప్రవక్తలుగా నిలబడ్డారు. పాత నిబంధనలు నిలబడ్డారు, కొత్త నిబంధనలు నిలబడ్డారు. ఈ దినాల్లో కూడా అనేక మంది నిలబడుతున్నారు, హతసాక్షులుగా మారుతూ ఉన్నారు. ఈ రోజు నువ్వు నిలబడుతూ ఉన్నావా? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? అందుకే పౌలు గారు చెప్పిన మాటను మనము తీసుకోవాలండి. వెలుగుగా ఉండడి, విశ్వాసములో నిలకడగా ఉండడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండడి, ప్రతి కార్యమును ప్రేమతో చేయుడి అని ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ధైర్యం ఉండాలంటే ఇవన్నీ ఉండాలి. నీకు మెలకు ఉండాలి, జ్ఞానం ఉండాలి. ప్రభువు లేకుండా నీకు జ్ఞానం ఉన్నా వ్యర్థము, ప్రభువు లేకుండా నీకు ధనం ఉన్నా వ్యర్థమే. అదే ప్రసంగి అంటున్నాడు. అధిక విద్య అధిక కష్టాలకే చూపిస్తుందంట. అధిక జ్ఞానము అధికంగా కష్టాలని ఎదుర్కొనే విధంగా చేస్తుంది. తెలుసుకుంటున్నాడు కదా ఆయన ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి అనేది ఆయన జ్ఞానంతో తెలుసుకుంటూ ఉన్నప్పుడు అధిక శోకాన్ని కలుగు చేస్తా ఉన్నాయంట. అదే ప్రభువుని కలిగి ఉన్నప్పుడు నెమ్మదిని కలిగి ఉంటాము అని ఆయన అనుభవపూర్వకం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ తప్పిపోయినటువంటి ఆ వేదన, బాధ వాక్యాల్లో కనిపిస్తా ఉంటదండి. పిచ్చోళ్ళారా, ధనం ఉంటే చాలు, అందం ఉంటే చాలు, లేకపోతే జ్ఞానం ఉంటే చాలు, నేను ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలను అని అనుకుంటున్నారేమో. నేను వీటన్నిటిలో కూడా నేను ప్రవేశించాను, వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నేను చూశాను. ఎక్కడా కూడా నెమ్మది లేదు. అధిక జ్ఞానం అధిక శోకాన్ని కలుగు చేస్తుంది, అధిక విద్య అధిక శోకాన్ని కలుగు చేస్తుందని ఆయన చెప్పడం జరిగింది. నిజమే కదండి. మన జీవితంలో కూడా మనము ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాం కదా. ప్రభు ఉంటే ఏమున్నా లేకపోయినా ఆనందం. మనకి వ్యతిరేకతలు ఉండొచ్చు, నిరాకరణలు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, వ్యాధి బాధలు ఉండొచ్చు, కానీ ఒక ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. నిజంగా అనుభవిస్తాం కదండి. మన చెవులకి కొన్నిసార్లు వ్యతిరేకతలు వినిపిస్తూ ఉంటాయి. ఎక్కడో ప్రపంచంలో కాదు, కానీ కుటుంబంలోనే కొన్ని వ్యతిరేకతలు వినిపిస్తూ ఉంటాయి. అవి వినాలి ఖచ్చితంగా. మనం ఎక్కడికో పారిపోలేం కదా, తప్పదు, కుటుంబంలో వినాల్సి వస్తుంది. కానీ ధైర్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఎందుకు? ప్రభువుని మనము కలిగి ఉన్నాం కనుక. అదే మరి ఆయన చెప్తూ ఉన్నాడు అన్నమాట. అలాగా మన జీవితంలో కూడానండి వీళ్ళందరినీ చూసి మనం ఏం నేర్చుకోవాలి? గొప్ప గొప్ప కార్యాలను చేశారు కదా. యెహోషువ చూసి ఏం నేర్చుకోవాలంటే, ఎరుకో గోడలు పడగొట్టడం అంటే మాటల 5-6 రథాలు నడిచేవంట ఆ గోడల పైన. అలాంటి గోడలను విశ్వాసంతోటి మౌనంగా దేవునికి చూపించిన వినయం ఏం చేసిందో తెలుసా? ప్రభువు వాటిని
పడగొట్టినట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. మన జీవితంలో కూడా ఎరుకో గోడలు లాంటి పరిస్థితులు ఉండొచ్చు, కానీ నిలబడు. ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి నీ ముందుకు రావచ్చు, కానీ నిలబడు. ఏది దేవుని నమ్ముకోనటువంటి పరిస్థితులు కుటుంబంలో నీ చుట్టూ అలుముకొని ఉండొచ్చు, కానీ ఏలియా వలె నిలబడు. నీ దేశము, నీ రాజ్యము, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అల్లకల్లోలంగా ఉన్నాయేమో. ఎస్తేరు మొత్తకై చేసినటువంటి ప్రార్థన ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? మనం కూడా అలా నిలబడాలి. రాజు హృదయాన్ని మేలుకొలిపేటటువంటి ప్రార్థన మనం కూడా చేయగలగాలి. అందుకే ఈరోజు మన జీవితంలో మనం అనువదించుకోవాల్సినటువంటి దేవుని మాట, నిలబడు, ఇంకా బలంగా నిలబడు. నిలబడితే యుద్ధము యెహోవాదే. నువ్వు నిలబడితే దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. నువ్వు నిలబడితే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు నీ ముందు ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి నిన్ను నడిపిస్తాడు. నువ్వు నిలబడు. నువ్వు నిలబడకుండా కార్యాలు చూడాలి అని అనుకోవద్దు. నిరీక్షణ కోల్పోవద్దు. నీ రక్షకుడు నీకు ఇచ్చిన ధైర్యాన్ని మీరు విడిచిపెట్టుకోవద్దు. దినములు చెడ్డగా ఉన్నాయి, శత్రువు ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె తిరుగులాడుచూ ఉన్నాడు. పరిస్థితులను గమనించే విధంగా మెలకుగా ఉండు. విశ్వాసములో నిలుకడగా ఉండు. పౌరుషము గలవారిగా ఉండండి. బలవంతులుగా ఉండండి. ఎక్కడున్నా ఎలా ఉన్నా దేవునితో సహవాసంలో మనము బలంగా ఉండాలి. ఆయనకి సమీపంగా జీవించాలి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అన్నట్లుగా మనం బ్రతకగలగాలి. అనేక పరిస్థితులు మన పరిస్థితుల్ని కదిలించేస్తాయి, కంపింపచేస్తాయి, కానీ నువ్వు కంపించొద్దు, నువ్వు కదిలిపోవద్దు. నిలబడు. ఈ జీవితం అంతా కూడా ప్రభు కొరకు నిలబడు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీ కుటుంబం అంతా కూడా దేవుడిచ్చి మనల్ని సాక్షులుగా నిలబెడతాడు. మనం పోయినా ఆ సాక్ష్యము బ్రతికుండే విధంగా దేవుడు చేస్తాడు. అందుకే ఈ ఆత్మీయ జీవితము, అందుకే ఈ విశ్వాస జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. పిరికివారంగా మనం ఉండటానికి వీల్లేదు, బలహీనులుగా మనం ఉండటానికి వీల్లేదు. ధైర్యవంతులుగా ముందుకు కొనసాగాలి. యుద్ధం ఎక్కడుందండి, శత్రువు ఎక్కడుందండి కనిపించని స్థితిలో ఉంటున్నారు అనేక మంది, కానీ యుద్ధం జరుగుతుంది. నీకు కనిపించినటువంటి శత్రువుతో నువ్వు యుద్ధం చేస్తున్నావు తెలుసా? అందుకే మెలకుగా ఉండాలి. కుటుంబం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు ప్రార్థించే విషయంలో ఏలియా వలె, ఎస్తేరు వలె, మొర్దెకై వలె మనం నిలబడాలి. మోషే వలె నిలబడాలి. ఇశ్రాయేలులందరినీ నడిపించే విషయంలో మోషేని ఎలాగైతే దేవుడు ఎన్నుకున్నాడో, నీ కుటుంబాన్ని నడిపించే విషయంలో నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నన్ను నా దేవుడు ఎన్నుకున్నాడు. విడిపించినటువంటి ఆ బలహీనతల నుంచి, విడిపించినటువంటి ఆ బానిసత్వంలోనే ఇంకా మనం ఉండిపోవటానికి వీల్లేదు. మన ఆలోచనలు ఉండిపోవటానికి వీల్లేదు, మన తలంపులు ఉండిపోవటానికి వీల్లేదు. దేవుడు విడిపించాడు అన్నటువంటి స్వతంత్రమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ దేశంలోనికి మనం అడుగు పెట్టాలి. స్వతంత్రులుగా దేవుడు విడిపించాడు అని మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అనే దానితోటి మన హృదయాన్ని కలిచి వేసుకునే తలంపులతో మనం బ్రతకటానికి వీల్లేదు. మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు. ఆయన మరి మన కొరకు నిలబడ్డాడు అనంటే యుద్ధము యెహోవాదే, శత్రువు నిలబడలేడు. ఆయన ఆశీర్వదిస్తే ఎవరండి ఆపగలరు? ఎవ్వరూ ఆపలేరు. నువ్వు నిలబడాలి, నేను నిలబడాలి, మన కుటుంబాలు నిలబడాలి అనంటే నువ్వు నేను మనమే ఒక పాత్రగా చేయబడి కుటుంబాల్లో పెట్టబడ్డాం కనుక ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను మనము జీవితంలో ఎక్కడా కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఆ ధన్యతను చేతపట్టుకుందాం. ఆ ధన్య జీవితాన్ని మనం జీవిస్తూ అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా బ్రతుకుతాము. బ్రతుకు చాలించిన తర్వాత కూడా మన బ్రతుకు ఒక సాక్ష్యంగా మారాలి అని బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి మనందరి జీవితాలలో ఫలింప చేయను గాక. ఆమేన్.